యేసుక్రీస్తు నామముల యొక్క ఉదయకాల సమయమున మీకు అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానంకై ఎంచుకున్న వాక్య భాగము యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. యోబు గారు ఈ యొక్క వాక్యం ద్వారా ఏం తెలుసుకుంటారంటే సమస్త కార్యము ఆయన వలనని యోబు గారు తెలుసుకున్నట్టున్నారు. యోబు విశ్వాసాన్ని దేవుడు పరీక్షించుంటున్నాడు. అంతా కూడా కోల్పోయి ఉంటున్నాడు, తనకున్నదంతా కూడా కోల్పోయి ఉంటున్నాడు. ఇవన్నీ కూడా ఆయన గ్రహించుంటున్నాడు, ఇది దేవుని వల్లనే జరుగుతుంటున్నదని. అందుకే ఆయన దృఢంగా ఉంటున్నాడు. దేవుడు ఎంత విస్తారంగా యోబు గారిని ఆశీర్వదించుంటున్నాడు. లోకంలో ఆయన కలిగిందంతా కూడా ఎవరికి కూడా అంతగా ఆశీర్వదించబడలేదు. యోబు గారు ఒక్కడే అంత ఐశ్వర్యంతో ఆశీర్వదింపబడి ఉంటున్నాడు. సో కలిగిందంతా కూడా పోగొట్టుకుంటున్నాడు. తన వారు భార్య అందరూ కూడా చనిపోతున్నారు. ఆయన ఒకే ఒక్క విశ్వాసంతో ఏముంటున్నాడంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, ఆయన నామకే మహిమ కలుగును గాక, ఆ యొక్క మాట మీద ఆయన ఉంటున్నాడు. దేవుడు యోబు గారికి మళ్ళా రెట్టింపు ఆశీర్వాదము దయచేసినాడు. ఆయన పోగొట్టినంత కూడా దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో ఇచ్చి ఆయన్ని బలపరుచుకుంటున్నాడు. ఇవన్నీ కూడా కారణం ఏమంటే ఈ లోకంలో యోబు గారు జీవిస్తున్న జీవితాన్ని ఏ విధంగా ఉండని సాతానుడు యోబు గారి గురించి దేవునికి సాక్ష్యము ఇస్తుంటున్నది. మనము కూడా లోకంలో ఆయనకి విశ్వాసంగా ఉన్నట్లయితే దేవుడు కూడా మన ఇంటి చుట్టూ కూడా కంచెను నాటి మనల్ని భద్రపరిచే దేవుడు అంటున్నాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా పిలుచుకున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల సమయంలో నీకు స్తోత్రాలు రాజా. అయా చదువుకున్న వాక్య బాగా తండ్రి, ఏ విశ్వాసాన్ని ప్రభు ఏ విధంగా నా దేవ తండ్రి విశ్వాసంగా ఉంటున్నాడు ప్రభు తండ్రి, అలాంటి విశ్వాసం కూడా మళ్ళీ దయచేయమని సహాయపడి తోడ్పడమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.